హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నా ఛానల్లో నాన్ వెజ్ సంబంధించి A to Z వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఛానల్లో ఫస్ట్ టైం కానీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఈజీగా గుడ్లు పులుసు అనమాట ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్గా ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. 3-4 గుడ్లు ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకోండి. చింతపండు నానబెట్టారండి. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం రొయ్యలు వేస్తాను అనమాట. ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో ఉప్పు కారం పెట్టి ఉంచినవే. పచ్చిమిర్చి 2 టమాటా అండి, కొంచెం కొత్తిమీర. ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకుందామండి. నేను వాడింది మస్టర్డ్ ఆయిల్. ఇందులోని మరిగిన తర్వాత చిన్న సాల్ట్ వేసి వేస్తే ఏమవుద్దంటే మనకి మస్టర్డ్ ఆయిల్ స్మెల్ ఉంటుంది కదండి ఘాటుగా, అది పోద్ది అనమాట. ఈ ఎగ్స్ని ఇందులో ఫ్రై చేద్దాం. ఉప్పు వేయడం వల్ల ఎగ్స్ అనేవి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె వేగించి కింద అంటుకోదండి. చూసారు కదా ఎలా అంటుకోకుండా నీట్గా వేగుతున్నాయో. దీన్ని దించేటప్పుడు చిన్న పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఎగ్స్కి గోల్డెన్ కలర్లో ఉంటాయి. చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చాయన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 4 ఆనియన్స్, కరివేపాకు, 2-3 గ్రీన్ చిల్లీ అనమాట. అవి కూడా మనం వేసి బాగా ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయేదాకా. ఇందులో కొంచెం ఉప్పు వేద్దామండి. ఉల్లిపాయలు బేగా మగ్గుతాయి అనమాట. ఎగ్స్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడ్ షేడ్లో మనకి ఎలా ఎగాయో. మంచి రిచ్గా ఉంటుంది అన్నమాట కలర్. చిన్న పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయండి. ఇందులోనే నేను రొయ్యలు పెట్టించాను డీప్ ఫ్రిడ్జ్లోని. మీరు 2 రొయ్యలు వేయచ్చు, లేదంటే ములంకాడ వేసుకోవచ్చు, ఏదైనా వేయచ్చండి. నేను ఉన్నాయి కాబట్టి రొయ్యలు వేసాను. ఏమీ లేకుండా కూడా ఇప్పుడు టమాటాతోని గుడ్లు పెట్టి పులుసు చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఫ్లేవర్ కోసం నేను రొయ్యలు అనేవి యాడ్ చేశాను. తర్వాత కట్ చేసుకున్న టమాటా, తర్వాత మసాలా కారం ఉండి వీడియో నా ఛానల్లో ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు చింతపండుకి నానబెట్టుకున్నాం కదండి, దాన్ని బాగా పిసికి ఒక 2-3 గ్లాసులు రసం ఇందులో వేద్దామండి. చిన్న రొయ్యలు అనేవి ఒక 5-6 వేసినా సరే గుడ్లు పులుసులోకి టేస్ట్ మంచి టేస్ట్ వస్తుందండి. అది ఎండ్రాయిలు వేసుకున్నా సరే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోని చూసారు కదా టమాటా అంతా మగ్గిపోయింది, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడే మీరు ఉప్పు కారం అనేది తగినంత చూసుకోవాలన్నమాట, సరిపడంత. లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసి మనం వేపు పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద ప్లీజ్ కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇందులో ఒక చితగొట్టిన గుడ్డు కూడా వేసాను అనమాట. ఇది ఈ కర్రీ కూడా ఉంటుంది, అది కూడా రెసిపీ నేను వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. బాయిల్ చేయకుండా ఓన్లీ చితగొట్టి ఎలా వండుతారని. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.